ఈ దినం మనము యేసు ప్రభువారు సిలువలో వరిగినటువంటి ఎన్నో మాటల గురించి ధ్యానం చేసుకోవాలమ్మా. 4వ మాటల గురించి మనము ధ్యానం చేసుకోవాలి. మరి చూడమ్మా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 46వ వచనం చూడమ్మా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. మరి యేసు ప్రభు వారి యొక్క చెయ్యి దేవుడు విడిచిన సందర్భాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటాం. మరి యేసు ప్రభు వారు చేసిన నేరం ఏంటి? ఆయన చేసినటువంటి పాపం ఏంటి? నిన్ను నన్ను రక్షించుటకు దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆ యొక్క ప్రయాణమా ఆయన చేసిన పాపము? నిన్ను నన్ను రక్షించుటకు శిలువయాగము గావించిన ఆయన చేసిన ఆ పాపము? నిన్ను క్షమించమని తండ్రిని వేడుకొనటమా ఆయన చేసినటువంటి దోషము? మారు మనసు పొందినటువంటి నిన్ను నన్ను నిత్యరాజ్యానికి వారసునిగా చేయుటకు అధికారాన్ని ఉపయోగించటమా ఆయన చేసిన ద్రోహం? ఏంటి యేసయ్య చేసినటువంటి పాపం ఏంటి? యేసయ్య చేసినటువంటి నేరం ఏంటి? ఆయన ఏమని బాధపడుతున్నాడు? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఎందుకు విడిచిపెట్టావయ్యా? మరి మనలో అంటే మన వంటి వారి కొరకు మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం చేసే కార్యకలాపాలను బట్టి యేసయ్య చెయ్యి తండ్రి విడిచిపెట్టాడు. అది ఎలాగ జరిగింది? అంటే ఆయన విడిచిపెట్టినటువంటి ఆ యొక్క విధానాన్ని ఆయన ఏ రీతిగా చూస్తున్నాడు అనేది చూడమ్మా. హెచ్కేల్ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై మీ చుట్టూనున్న అన్ని జనులను కలిగి ఉన్న విధులనైనను అనుసరింపగా మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరీ అధికముగా కఠిన హృదయులైతిరి. ఎందుకు ఆయన్ని విడిచిపెట్టాడు అంటే, ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై మీ చుట్టూ ఉన్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూ ఉన్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. అంటే మనం దేవుని యొక్క కట్టడలు నియమాలు మనం ఫాలో అవ్వక మనం చేసినటువంటి కఠినమైనటువంటి హృదయాన్ని కఠినపరుచుకొని ఉండగా యేసయ్య మన విషయంలో ఆయన జాలిని, ప్రేమను, వాత్సల్యతను చూపించి ఉండగా ఇందు నిమిత్తమై తండ్రి యేసయ్య మీద కఠిన హృదయుడై ఉన్నాడు. ఆయన చెయ్యి విడిచి ఆయనకు వేదనను మిగిల్చిన విధానాన్ని అక్కడ శిలువలో మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఎందు నిమిత్తమై ఉన్నది అంటే మనము చూపిస్తున్నటువంటి అవిధేయత, మనం అనుసరిస్తున్నటువంటి ఆజ్ఞాతిక్రమం.
వీటి వలన మనకు ఉండవలసినటువంటి అంటే వీటి విషయమై మన మీద చూపించాల్సిన కోపాన్ని ఆయన చూపిస్తూ ఉండగా, ఎవరు? దేవుడు మన ఎడల కోపాన్ని చూపిస్తూ ఉండగా ఆ కోపాన్ని చూపించకుండా ఉండుటకై యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట ఏంటమ్మా? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడిగారు. క్షమించమని అడిగిన విధానముకి ముందుగా కఠిన హృదయులైనటువంటి మన నిమిత్తం అడిగాడు కాబట్టి, 8వ వచనం చూడమ్మా. కావున ప్రభు అయిన యెహోవాగు నేను నీకు విరోధినైతిని, అన్ని జనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. చాలు. కావున ప్రభు అయిన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్య జనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. ఎవరిని అంటున్నారు? ఏమా? యేసు ప్రభు వారు వేడుకోవటం చేసిన తప్ప, అంటే వేడుకోవటం అనేది చేసిన తప్పు కాదు, కానీ వేడుకున్న విధానం వలన రక్షింపబడిన మనము మరలా కూడా ఆ మాట పలికేలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం కదా. అమ్మా, మొదటి వచనం కంటిన్యూ చేసి చదువుతా చూడండి. నేను, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవయ్యా అంటే దేవుడు చెప్తున్నాడు, ప్రభు అయిన యెహోవా నాకు నేను ఇలాగ సెలవిచ్చున్నాను, నా కట్టడలను అనుసరింపక నా విధులు గైకొనక ఉన్నటువంటి వీరి చుట్టూ అన్యజనులకు కలిగి ఉన్న విధులైన అనుసరింపక ఉన్నటువంటి మీ చుట్టూ దేశస్థుల కంటే మరి అధికముగా మీరు కఠిన హృదయులై ఉన్నారు. అంటే ఈ యొక్క జనాంగము కఠిన హృదయులై ఉండగా వారి నిమిత్తం నువ్వేమనుతున్నావు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నప్పుడు, అందు నిమిత్తము నేను నీకు విరోధినైతిని, అన్య జనులు చూస్తుండగా నీకు శిక్ష విధింతును. యేసు ప్రభు వారు తండ్రి చేత ఇంత శిక్షను పొందుటకు ఆయన నిజంగా ఆ శిక్షకు అంటే పొందడానికి నిజమైనటువంటి వాడుగా ఉన్నాడమ్మా. ఆ శిక్షను పొందడానికి అంత నేరస్తుడిగా ఉన్నాడా? మనల్ని క్షమించమని అడిగిన పాపానికి మనం ఏమి చేయట్లేదు. కఠిన హృదయలే ఉన్నాం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం మనం. అలాంటి మన కొరకు యేసయ్య సిలువలో పలికితే, క్షమించమని అడిగితే, అందుకు నేను నీకు విరోధినయ్యానని దేవుడు సెలవిస్తూ ఉండగా, మరి అసలు వాస్తవానికి విరోధి ఎవరికి అవ్వాలి? దేవుడు మనకు అవ్వాలి. కానీ ప్రాధేయపడ్డవాడు కదా యేసు ప్రభు వారు. మరి ప్రాధేయపడినటువంటి యేసు ప్రభు వారికి శిక్ష విధిస్తారని చెప్పి చేయి విడిచినప్పుడు ఆయన ఎంత వేదనతో ఆ మాట మాట్లాడాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా. ఇదే మాట కీర్తనాకారుడు వేడుకున్న విధానం కూడా చూడండి. 22వ కీర్తన మొదటి వచనం చూడండి. నా దేవా నీవు నన్నేల వీడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. నా దేవా నీవు నన్నేల విడనాడితివి. మరి కీర్తనాకారుడు వేదనతో మాట్లాడుతున్న మాట తన బిడ్డగా ఉన్నటువంటి దావీదు గారి పలుకుతూ ఉండగా, అందు నిమిత్తము ఆయన చెయ్యి పట్టుకున్నటకు ఈయన చెయ్యి విడిచిన విధానం, శిక్ష విధిత్తును అన్నప్పుడు ఆ శిక్ష పొందవలసినటువంటి నరుని రక్షించమని అడిగిన విధానముతో యేసు ప్రభు వారి యొక్క చెయ్యి విడిచిన విధానాన్ని మనం గమనిస్తున్నాం. అయితే అంతకు ముందు కీర్తనాకారుని యొక్క చేతిని విడిచి, అంటే ఆయన విడిచిన విధానాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. ఇక్కడ మనం అంతా కూడా కాయిన్ ఒక వైపు చూస్తాం. ఏ కాయిన్కైనా రెండు వైపులు ఉంటాయి కదమ్మా, ఉంటాయా లేదా? మరి ఒకవైపు మనం చూస్తున్నాం, కానీ రెండో వైపు దేవుడు యేసు ప్రభు వారిని ఏమని సంబోధిస్తున్నారు, ఏమని అంటున్నారు యేసు ప్రభు వారి గురించి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి.
మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. చూడమ్మా, దేవుడు చెప్తున్నాడు ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఇంకొకరు లేరు అని అర్థం అక్కడ. ఈయనే, ఈయన కాదు, ఈయన అంటే ఈయనతో పాటు ఇంకొకరు కూడా ఉంటుంటారని అర్థం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. ప్రియ కుమారుడు అని చెప్తున్నటువంటి ప్రియ కుమారుని చెయ్యి విడిచాడు. అప్పుడు దేవుని హృదయం ఎంత తప్పించిపోయి ఉంటుంది, ఎంత బాధపడుతుంది. మనం కాయకు ఒకవైపు చూస్తున్నాం, నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా, నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా. కానీ చెయ్యి విడిచుచున్న ఆ యొక్క విధానము, ఆ బాధ, ఆ వేదన మరి ఎంత ఎక్కువగా దేవుడు ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవాలి. ఏ రీతిగా అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకువచ్చి నేను నీకు చెప్పబో పర్వతముల దగ్గరకు వచ్చి దహన బలిగా నాకు అర్పించమన్నప్పుడు కుమారుని చేయి విడిచిన తండ్రి విధము, కుమారుని నీవు ప్రేమించుతున్నా అని క్లియర్ గా దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇవ్వలేదా? చూడండి ఒకసారి ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం. చూడమ్మా, 22:2 చూడండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, దేవుడు స్టేట్మెంట్, నీవు ప్రేమించు ఇస్సాకు అంటే ఈ లోకంలో ఇద్దరు మధ్య ఉన్నటువంటి ఆప్యాయత అనురాగాలు చూసి ఎవరన్నా దూరంగా వాళ్ళిద్దరి యొక్క సఖ్యతను చూసి మీరిద్దరు మంచి ప్రేమికులు, బాగా ప్రేమించుకుంటున్నారు అంటే అది వాస్తవం అయిపోద్దా? ఏదో ఒక సమయాన్ని వాళ్ళ ద్వేషం ఉండొచ్చు, లేదంటే వాళ్ళ కపటంగా నటిస్తూ ఉండొచ్చు. ఒక నరుని యొక్క స్టేట్మెంట్ అనేది 50-50 ఛాన్సెస్తో కూడింది. అయితే నిజమవుతుంది, లేకపోతే అబద్ధం అవుతుంది కదా. కానీ దేవుని స్టేట్మెంట్ అబద్ధమైందా? నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని నేను చెప్పబోచు దహనబలిగా నాకు అర్పించమన్నప్పుడు ఆ యొక్క కుమారుని చెయ్యి విడిచినకు సిద్ధమైన తండ్రి లోపల దాగి ఉన్న వేదన బయటకు కానరాక దిగమింగుకున్నటువంటి విధము, కఠినపరుచుకున్న హృదయపు రీతి. ఎందుకంటే అబ్రహాము గారు ఆ యొక్క ఇస్సాకును దహనబలిగా అర్పించుటకు సిద్ధమైన విధానములో ఆయన ఏ కోసైనా కూడా ఆ ప్రేమను బయటకు వెళ్ళపుచ్చలా, బయటకు కనపరచలా. అయ్యా ఎందుకయ్యా నా కుమారుని అడిగామని కూడా ఒక మాట అడగల. ఏ రీతిగా ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడో, కఠినపరుచుకున్న హృదయంతో ఏ రీతిగా సిద్ధపడి ఉన్నాడో అదే రీతిగా, ఏ రీతిగా అయితే దేవుని కొరకు దహనబలి అర్పించాలని నరుడు ఆశపడ్డాడో అదే రీతిగా నరుని కొరకు దేవుని యొక్క ప్రియ కుమారుణ్ణి బలి అర్పణగా అర్పించిన దేవుని యొక్క హృదయమును కఠినపరుచుకున్నటువంటి ఆ యొక్క విధము శిలువలో కనబడుతున్నటువంటి 4వ మాటగా మనము గుర్తించాలి. దేవుడు ఈజీగా చేసేయలేదమ్మా, ఊరకట్లా విడిచిపెట్టేసేదా. ఎంత వేదన ఉన్నది. ఈయనే నా ప్రియ కుమారుడు అంటే ఇంకొక ప్రియ కుమారుడు లేడనే కదా అర్థం, ఒక్కడే ఉన్నాడే కదా అర్థం. అక్కడ ఒక్కడే అయి ఉన్న యేసయ్యను మన కొరకు ఇయ్యక, అంటే మన కొరకు ఇవ్వనటువంటి విధవాది ఇచ్చుటకు వెనుతీయని విధం. దేవుని ప్రేమ మనకు కొన్ని సందర్భంలో కఠినంగా, కొన్ని సందర్భంలో రోషముగా మన కళ్ళకు కనపడవచ్చేమో మేబీ, కానీ
ఆ ప్రేమ, ఆ వాత్సల్యత మనం ఊహించేది. చాలా మంది దగ్గర మనం ఈ మాట వింటూ ఉంటాం, మా ఆయన పైకి కటువుగా ఉంటాడు కానీ ఆయన మనసు వెనపూసమ్మా అంటారు. ఇది అర్థమేంటి? అంత స్మూత్ గా ఉంటాడు, అంత సౌమ్యం. వెన్నపూస కన్నా ఇంకా స్మూతెస్ట్ థింగ్ ఏదైనా ఉంటే కనుక దేవుడిని దానితో కూడా సరిపోల్చగలరు. అంత ప్రేమ, అంత కరుణ, అంత వాత్సల్యత కలిగినటువంటి గొప్పది. కుమారుని చెయ్యి విడిచిపెడుతున్నాడు అంటే కుమారుని అలా వదిలేశాడు కాదు అర్థం. ఆయన ఎంత వేదనతో ఉన్నాడు, ఎంత నలిగిపోతున్నాడు, అది మనం చూడాలి. దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు శిక్షించేశాడు అని మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా కేవలం ఒక అంటే ఫ్లోలో వచ్చే మాటలే కానీ దేవుని యొక్క హృదయాంతరంగంలోకి వెళ్ళి చూడగలిగావా? ఆ కరుణామూర్తి యొక్క వేదన నీకు అవ్వదు. ఆ వేదనను ఎవరు తీర్చగలరు? ఎవరైనా తీర్చగలరా? కానీ ఆ వేదన తీర్చే అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. నిజమైన మారు మనసు పొంది మన నిమిత్తము యేసు ప్రభు వారికి మరలా శిక్ష వేయకుండా ఉండే విధంగా మనము నిజమైనటువంటి నిస్వార్థముతో, యథార్థముగా, నీతివంతులుగా జీవించగలిగామా? నిజమైన మారు మనసు అనుభవాన్ని పొందుకొని మనం ప్రవర్తించగలిగామా? అదే నిజమైన సంతోషము దేవుడికి మనం అర్పించలేదు. ఎందుకంటే గాయమయ్యే సమయాన ఆయన మన గాయాలు కడుతూ ఉండగా ఆయన గాయాన్ని మనం రేపుతూ ఉంటాం. అవునా కదా? గాయపడిన సమయాన మంచి సమరయునిగా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలో నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళను ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయననినా, నిన్ను విడువను ఎడబాయననినా నా యేసయ్యా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలాగో జీవించనా, ఇలాగో జీవించనా. నిజంగా ఆయన గొప్ప ప్రేమను కొనియాడి పాడి ఇలాలో నిజ సాక్షిగా జీవించగలిగితే దేవుడు మన గాయాల్ని కడుతున్న సమయాన ఆయన గాయాల్ని మనం కట్టే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి మనం గమనించాలి. గాయపడ్డ దేహం మంది అనుకుంటున్నాం, గాయపడ్డ హృదయం మంది అనుకుంటున్నాం, విరిగి నలిగిన హృదయం మనది అనుకుంటున్నాం, కన్నీరు కార్చుతూ ప్రార్థన చేసే యొక్క విధానం మాది అనుకుంటున్నాం. కానీ నిజంగా నీ కొరకు కన్నీరు కార్చింది ఎవరో చూడు, నీ కొరకు విరిగి నలిగిన హృదయంతో వేడుకున్నది ఎవరో చూడు. నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను సంరక్షించుకుంటున్న దేవుడు, నీ గాయాలు కడుతూ ఆయన గాయాలు రేపుతున్నా కూడా నిన్ను క్షమించమని అడుగుతున్న ప్రేమను చూడు. నిజమైన మార్పుని మనం పొందగలిగితే దేవుని యొక్క హృదయ వేదనను తీసివేసేవారు కాదా? మన యొక్క ఆరాధనలో ఆయన వేడుకుంటున్నాం, అయ్యా హృదయాంతరంగంలో దాగి ఉన్న వేదనను తీసివేయదే. మరి ఆయన హృదయాంతరంగంలో దాగి ఉన్న వేదన
తీసేవాళ్ళుగా మనం ప్రయత్నం చేస్తున్నాము? ఆ వైపు అసలు చూస్తున్నాము? ఆలోచన అనేది వస్తుంది అసలు? ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈయనే నా ప్రియ కుమారుడు, నీ కొరకు ఈయన్ని కూడా నలుగుగొట్టడం నేను ఇష్టపడ్డాను అంటున్నాడు. ఎక్కడ చూడడమ్మా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. సమస్త జనములు కన్నుల ఎదుట 53 అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మరి ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్తూ అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకని? నీ గాయం ఆయన అతనికి వ్యాధి కలుగజేసింది. ఇక్కడ వ్యాధి అంటే ఏదో రోగం అని కాదు అర్థం, వేదన విధించదు అని అర్థం. ఆయన అతనికి వ్యాధి కలుగజేసాడు. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా తనను తాను అప్పగించుకోడు. ఆ రీతిగా ఆయన చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలం. దీర్ఘాయుష్మంతుని చేయటం, పరిహారార్థ బలిగా తనకు తానుగా అర్పించుకోవడం. ఎందుకంటే నీ వల్లైనా నా వల్లైనా ఎవరి వల్ల కూడా మన మీద మోపబడినటువంటి పాప దోషములకు పరిహారం అనేది ప్రాప్తించదు. ఇది కొందరు అంటుంటారు, కానీ పక్షవాతం వచ్చినటువంటి వారికి పావుల రక్తము రాస్తే తగ్గుద్ది అంటారు. రక్తం నిజమో నాకు తెలియదు. ఈ మాట విన్నారా? అడవి పావుడాన్ని తీసుకొచ్చి దాని రక్తాన్ని మెరుదిరిగినటువంటి భాగాల దగ్గర పోస్తే తగ్గుద్ది అంటారు. అది రక్తం నిజమో నాకైతే తెలియదు. కానీ మరి పక్షవాతం వచ్చినటువంటి మన నిమిత్తము యేసయ్య రక్తము కాచి నా గాయాలు కడుతున్నది వాస్తవం కాదా? ఏమో నలుగొట్టుకు ఇష్టపడ్డాడు దేవుడు. ఎందుకు? ఆ రక్తముతో నిన్ను రక్షించడం. పక్షవాతం వచ్చినటువంటి మన యొక్క రోగమును కుదుర్చుటకు నిరపరాధ రక్తము పూయబడవలసి ఉండగా, అంటే ఎలా అంటే ఏ రీతిగా అయితే పక్షవాతం వచ్చినటువంటి వారి యొక్క దేహానికి పావురం రక్తం రాస్తారు, ఆ రీతిగా మన యొక్క వ్యాధికి అది అవసరమై ఉండగా ఆ పావులు ఎవరయ్యారు? ఈ లోకంలో ఉన్నటువంటి నరులు ఒకవేళ నిజంగా ఆయన యొక్క అంటే ఆ వ్యాధికి పావురం రక్తం బలి రాయాలి అనే విషయంలో ఆ పావురాన్ని చంపేయడానికి ఒక చిన్న జాలి ఏమో వేస్తుందేమో ఒక్కసారి. అయ్యో, నాకు వచ్చినటువంటి పక్షవాతానికి ఈ పావురాన్ని చంపడం ఎందుకు అని ఒక్కొక్కసారి జాలి వేయొచ్చేమో. కానీ నేను తిరిగి నడవగలగాలంటే ఆ రక్తం కావాలి అని కఠినపరుచుకొని దాన్ని చంపిన విధానంగా మన మనుగడకే, మనం సంచరించే విధానానికే, నిరపరాధ రక్తంలో ప్రోక్షించుటకై తన ప్రియ కుమారుడిని పావురం వలె మన మధ్య విడిచిపెట్టేశాడు. మనమే ఆ పావురం యొక్క మెడ విరిచాం, రెక్కలు కచ్చేసాం, కాళ్ళు విరగొట్టాం, మెడ పోసేసాం. వచ్చిన రక్తాన్ని మన దేహానికి పూసుకొని సంతోషిస్తున్నాం. కానీ విలవిల్లాడుచున్నటువంటి పావురాన్ని చూసేవాడు అన్నాను. నిజంగా నీవు నీ వ్యాధిని కుదుర్చుకొని గనక నీవు సంచరించగలిగావంటే నీ కొరకు బలి అయినటువంటి ఆ యొక్క బలియాగమైనటువంటి ఆ పావురం యొక్క అర్పణ
నిజంగా విలువ కలిగింది అవుతుందా అవుదా? అలాగున కాక నీ ప్రయత్నం ఏమి లేక నీవు రక్తమంతా వృధాగా నేలపాలు చేసేవరకు నిరపరాధ రక్తము నీ మీద నేరస్థాపన చేస్తుందా చేయదా? చేయమ్మా. ఎందుకంటే యేసయ్య చేసినటువంటి దోషం లేదు, యేసయ్య చేసినటువంటి పాపం లేదు, యేసయ్య చేసిన నేరం లేదు. ఆయనను శిక్ష విధించబడింది. శిరస్సున ముళ్ళ మకుటం పెట్టుకోవడం ఆయనకు బాధ కాదు. చేతులకి అరికాలకి మేకలు పట్టించుకోవడం ఆయనకు నొప్పి కాదు. వీపున కొరడాలతో ప్రక్కన బల్లెపోటుతో ఆ యొక్క దేహాన్ని ఛిద్రం చేసుకోవడం ఆయనకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆ ప్రతి గాయంలో నీ రక్షణ చూస్తున్నాడు. ఆ స్రవించిన రక్తంలో నీ యొక్క పాప పరిహారార్థం చూస్తున్నాడు. ఆ దారులుగా ప్రవహిస్తున్న రక్తంలో నీ పరిశుద్ధత చూస్తున్నాడు. కానీ అతిక్రమించి నీవు నడుచుకుంటున్న విధానంలో ఆయన వేదన మిగులుతున్నటువంటి విధము తండ్రి చేయి విడిచిగా తట్టుకోలేదు. మరి ఆ రీతిగానే జీవిద్దాము. మన కొరకు ఎవరన్నా పక్కన వారు త్యాగం చేసినా, లేదంటే పక్కింటి వారు ఏదన్నా సహాయం చేసినా బ్రతికినంత కాలం కృతజ్ఞత కలిగి ఉంటామే. ఉండవా? కృతజ్ఞత కలిగి ఉంటామే. కానీ నీ జీవిత కాలం ఈ భూమి మీద యుగయుగాల జీవితం నీకు పరమందు దయచేసినటువంటి ఆ ప్రేమామయుడి యొక్క కృపను, వాత్సల్యతను, ఆ త్యాగాన్ని, ఆ సహాయాన్ని ఎందుకు మర్చిపోతున్నాను? ఎందుకు ఆలోచించాలి. నా కొరకు నలగొట్టబడ్డవాడు, నా కొరకు తండ్రి చెయ్యి విడనాడినంత వేదన మిగుల్చుకున్నవాడు. మరి నా లక్ష్యంలో ఆయన సంతోషాన్ని చూసుకుంటున్నవాడు. నా కొరకే ఈ భూమి మీదకి వచ్చిన నేనెందుకు మారలేను? నేనెందుకు ఆయన మార్గంలో సంచరించలేను? అంత బలం నాకు లేదా? అంత శక్తి నాకు లేదా? అంత అయోగ్యుడునా నేను? అంత తక్కువ తెలివి కలిగిన వాడు? ఆలోచించుకోవాలి. ఎవరన్నా మనల్ని నీవు తెలివి తక్కువ వాడంటే ఒప్పుకుంటావా? సమస్య లేదు. నాకు తెలివి ఉంది, ఎప్పుడు నేను చూపించాలో అప్పుడు నేను చూపిస్తాను. అవా? నువ్వు బలహీనుడు అంటే ఒప్పుకుంటావా? లేదు, నేను బలవంతుడు. నీకు ఆలోచించే జ్ఞానం లేదు ఒప్పుకుంటావా? లేదు, నేను చక్కగా ఆలోచిస్తాను. దేన్ని ఒప్పుకో. కానీ దీన్ని ఎందుకు మనం ఒప్పుకుంటున్నాం? నేను నీ ఆజ్ఞలు ఎందుకు కట్టుబడలేను, నీ ఆజ్ఞలు గైకొనలేను, నీ ఆజ్ఞలు సంతోషించలేను, సంచరించలేనని ఎందుకు మనం చేయి అదే వదిలేస్తున్నాము? అంత బలహీనులమా? అంత తెలివి తక్కువ వాళ్ళమా? అంత అయోగ్యులమా? జ్ఞానవంతులు కాదా? శక్తివంతులు కాదా? వారు మనసు అనుభవాలు పొందుకొని దేవుడు మరలా యేసయ్య చెయ్యిని విడనాడినటువంటి విధానాన్ని నా వల్ల నేను సాధ్యమైనంత వరకు ఆ చెయ్యి విడిచిపెట్టేలా కాకుండా చెయ్యి గట్టిగా పట్టుకునేలాగా జీవిస్తారని తీర్మానించుకుంటే నిజంగా యేసయ్యకు మనం ఇచ్చేటటువంటి బహుమానం ఇంకేమన్నా అంతకు మించింది ఉంటుందా? కాబట్టి ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ రీతిగా యేసు ప్రభు అని దేవుడు నలకొట్టాడు అంటే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అలాగనే ఈ చిన్న వారితో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఎందుకు ఆయన నలగొట్టాడు? ఎందుకు ఆయన చేయి విడినాడాడు? ఎందుకు ఆయన శిలువ యాగాన్ని చేయించాడు? ఎందుకు ఆయన్ని పాప పరిహారాంత బలిగా పంపించాడంటే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తము కాదు. నీవైనా నేనైనా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనులలో ఏ ఒక్కరు కూడా నశించుట
దేవుని చిత్తం కాదు. అంటే ఆయన చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా రక్షించబడుట, ప్రతి ఒక్కరు కూడా ఆనందించుట. అదే ఆయన చిత్తం అయింది. అంతేకాని మనం ఇచ్చే దశంభాగాలు దేవుని చిత్తము, లేదంటే మనం ఇస్తున్నటువంటి దేవుని కానుకలు ఆయన చిత్తము, లేదంటే మన స్థలంలో ఆయన భాగం ఏమిటో దేవుని చిత్తము, అవి కాదు దేవుని చిత్తం. నీవు నశించకుండా ఉండుట దేవుని చిత్తం, నీవు రక్షించబడుట దేవుని చిత్తం, నీవు సంతోషంగా ఉండుట దేవుని చిత్తం, నీవు మరలా జీవవృక్ష ఫలమును భుజించడం దేవుని చిత్తం. ఎందుకంటే అయోగ్యముగా తింటావేమో అని చెప్పి నిన్ను పంపించేశాడు ఏదైనా మనం నుంచి బయటకు. కానీ ఆ యోగ్యత నీకు ఇచ్చి మరలా భుజించడానికి నీకు ఇస్తానంటున్నాడు. అందుకని నేనేం చేయమంటున్నాడు? జయించమంటున్నాడు. అది దేవుని చిత్తం. అంత గొప్ప చిత్తవృత్తి అంటూ నీవు చింతాక్రాంతుడే. నిన్ను నీవు మలుచుకొని దేవుని బిడ్డగా నిలబడగలిగితే ఆయనకు ఇష్టం అవుతాడు. కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే మనకు ముందుగా వచ్చినటువంటి ఈ భూమి మీద, మనకన్నా ముందుగా వచ్చినటువంటి ఆదాము, భూమి మీద మనకన్నా చివరిగా వచ్చిన ఆదాము ఇంకొకరు ఉన్నారు. ఆయన ఎవరు? మనకన్నా ముందుగా భూమి మీదకి వచ్చిన ఆదాము మనకు తెలుసు. మనకు చివరిగా వచ్చిన ఆదాము ఒకరున్నారు. ఆయన ఎవరు తెలుసా? తెలీదా? సరే చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరిగా చూడమ్మా, 15వ అధ్యాయము 44-45 చూడండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయన. కడపటి ఆదాము మన కడపటి ఆదాము ఎవరు? కడపటి ఆదాము అంటే మొదటి ఆదాము ఎవరు అంటే నీకన్నా ముందుగా వచ్చినవారు. కడపటి ఆదాము ఎవరు అంటే నీకు తర్వాత వచ్చినవారు. అంటే ఈ సర్వలోకంలో ఉన్నటువంటి చిట్ట చివరి నరుడు ఎవరైనా ఉన్నాడు అంటే వాడి తర్వాత వచ్చిన వారు కడపటి ఆదాము. అతడు ఏం చేయగలడు? ఏం చేయగలడు అతడు? చూడండి, కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. నేను మొదటి వాడును, కడపటి వాడు. ఎవరైనా ఆయన నలుగొట్టబోయేటకు ఎందుకు ఇష్టపడ్డాడంటే నిన్ను జీవింప చేయటం. మొదటి ఆదాము ఏదైతే చేయలేకపోయాడో, యుగయుగాల జీవితాన్ని దేవుడు అందిస్తే దాన్ని నిలబెట్టుకోలేక పడిపోయిన విధం. అయితే కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మయున్నాడు. అర్థమైందా? మరి ఆయన నలుగొట్టబడుతుంది ఆయనకి ఇష్టమైంది. పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకొనుట ఆయనకి ఇష్టమైంది. సంతోషించాడు, ఆనందించాడు, నిన్ను సంరక్షించాడు, నిన్ను రక్షించుకున్నాడు. కావున మనం గమనించాలి, మన యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు, మనకి ఇచ్చినటువంటి గొప్ప జీవితం, మనల్ని నిత్యము నడిపించుకున్నటువంటి ప్రేమతో మిళితమైనటువంటి విధానం, వీటన్నింటినీ మనం గమనించి దేవుళ్ళు ఎదిగి ఫలించి ఆయన కృపను పొందుకొని ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా జీవిస్తూ జయించిన వారుగా
పరలోకమందున్నటువంటి జీవవృక్ష ఫలాన్ని మనం రుచించినట్టు మనకు దేవుడు చాలిన శక్తిని బలమును దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.